చాబహార్ పోర్టును భారత్ వదిలించుకోవాలని డిసైడ్ అయిందా? ఇరాన్ యుద్ధం, అమెరికా ఆంక్షలతో అత్యంత కీలకమైన పోర్టును ఇరాన్ సంస్థకే విక్రయించేందుకు సిద్ధమైందా? అంతర్జాతీయ నివేదికలు అవుననే చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలతో వాణిజ్యానికి గోల్డెన్ ఎంట్రీ పాయింట్గా చెప్పే చాబహార్ పోర్టు ప్రాజెక్టును వదిలించుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలుస్తున్నాయి. ఇరాన్ సంస్థకే విక్రయించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం అమెరికా ఆంక్షలు మినహాయింపులు ముగియనుండటమే. అదే నిజమై ఈ పోర్టు చైనా చేతికి చిక్కితే ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇంతకు చాబహార్ పోర్టు ప్రాజెక్టు విషయంలో మోడీ సర్కారు ఏం చేయబోతోంది? అత్యంత కీలకమైన పోర్టును నిజంగానే వదిలించుకోబోతుందా? అదే జరిగి ఈ ప్రాజెక్టు చైనా సొంతమైతే భారత్కు ఎదురయ్యే కష్టాలేంటి? వాచ్ దిస్. చాబహార్ పోర్టు విషయంలో భారత్ వ్యూహం మార్చిందా? ఇరాన్ సంస్థకి వాటా విక్రయాల ప్రతిపాదనలు నిజమేనా? ఏప్రిల్ 26 డెడ్ లైన్. భారత్ చాబహార్ గేమ్లో ఏముంది? విదేశాల్లో భారత్ చేపట్టిన అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ప్రాజెక్టు ఇరాన్లోని చాబహార్ పోర్టు నిర్మాణం. భారత్ చుట్టూ ఉన్న దేశాల్లోని కీలక ప్రాజెక్టును చైనా తన సొంతం చేసుకుంటూ మన దేశాన్ని చుట్టుముడుతున్న వేళ ఇటు పాకిస్తాన్ అటు చైనాకు చెక్ పెట్టడంతో పాటు పశ్చిమాసియా దేశాలకు భారత ఎగుమతులు ఈజీ అయ్యేలా చేయడమే లక్ష్యంగా 10 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును టేకఓవర్ చేసింది మోడీ సర్కార్. కానీ ఇరాన్ యుద్ధం, అమెరికా ఆంక్షలతో ఆ పోర్టు ప్రాజెక్టుపై ఇప్పుడు నీడలు కమ్ముకున్నాయి. 10 ఏళ్లు కావస్తున్న మౌలిక సదుపాయాల కల్పన పనులు కొలిక్కి రాలేదు. టెహ్రాన్పై అమెరికా ఆంక్షలతో మోడీ సర్కార్ ఏకంగా ఆ ప్రాజెక్టుని వదిలించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. చాబహార్ పోర్టు ప్రాజెక్టుని ఇరాన్ సంస్థకే విక్రయించేందుకు భారత్ సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పోర్టుకు సంబంధించి అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపులు ఏప్రిల్ 26తో ముగియబోతున్నాయి. ఈ క్రమంలోనే చాబహార్ పోర్టు ప్రాజెక్టును ఇండియా వదిలించుకోబోతోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. కానీ ఇంతటి కీలకమైన పోర్టును భారత్ నిజంగా వదిలించుకుంటుందా, లేక ఇందులో మరేదైనా వ్యూహం ఉందా అన్నది అసలు ప్రశ్న. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ జోన్ లో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ కు ఉన్న వాటాను తిరిగి ఇరాన్ సంస్థకే విక్రయించేలా సర్కారు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతున్న నేపథ్యంలో చాబహార్ పోర్టు ప్రాజెక్టులో తన భాగస్వామ్యంపై భారత్ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గతంలోనూ వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టులో తన ప్రత్యక్ష ప్రమేయాన్ని ముగించే దిశగా గతంలో కుదుర్చుకున్న డీల్ ప్రకారం దాదాపు $120 మిలియన్ బదిలీ చేసే ప్రక్రియలో ఉందని ఆ వార్తల సారాంశం. ఈ ప్రాజెక్టు నుంచి భారత్ వైదొలగాలని చూస్తుందనే కథనాలపై గతంలోనే విదేశాంగ శాఖ స్పందించింది. దీనిపై అమెరికాతో సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించింది. మరిప్పుడు అమెరికా ఆంక్షల మినహాయింపులు ముగియనున్నాయి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధంలో నిమగ్నమైన ట్రంప్ సర్కార్ ఆంక్షల మినహాయింపుల్ని పొడిగిస్తుందా అన్నది అనుమానమే. ఇక్కడే మోడీ సర్కార్ తన మార్కు వ్యూహాలను అమలు చేస్తోందనేది విశ్లేషకుల మాట. చాబహార్ పోర్టు ఇరాన్ దక్షిణ తీరంలో సిస్టాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ పై ఉంది. మక్రాన్ కోస్ట్ లో ఉండి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కి తూర్పు వైపున ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 800 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. భారత్ ఆఫ్ఘాన్ కు సరుకు రవాణా చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ దాటాల్సి ఉంది. అదే ఈ పోర్టు నిర్మిస్తే పంజాబ్ నుంచి నౌకల్లో సరుకును ఈ పోర్టుకు పంపొచ్చు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు రోడ్డు మార్గంలో పంపొచ్చు. మధ్యలో పాకిస్తాన్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం పోర్టు కాదు, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ లో భాగం. భారత్, ఇరాన్, రష్యా, యూరోప్ మధ్య ఇది సీ రైల్ రోడ్ కనెక్షన్ ఇస్తుంది. 2002 నుంచి భారత్, ఇరాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. 2016లో మధ్యంతర ఒప్పందం కుదిరింది. 2018లో ఆపరేషన్స్ మొదలయ్యాయి. 2024 మే 13న 10 ఏళ్ల లాంగ్ టర్మ్ డీల్ కుదిరింది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ షాహిద్ బెహెస్ట్ టెర్మినల్ నిర్వహణ, అభివృద్ధి చేస్తుంది. $370 మిలియన్ పెట్టుబడితో దీన్ని పూర్తి చేస్తారు. ఇందులో $120 మిలియన్ ఎక్విప్మెంట్ కోసం ఇరాన్కు ఇచ్చేశాం. ఇది తెలివైన వ్యూహం. ఎందుకంటే పాకిస్తాన్ కు ఉపయోగపడేలా చైనా గ్వాదర్ పోర్టును నిర్మిస్తోంది. దానికి చెక్ పెట్టేలా భారతీయ పోర్టు నిర్మిస్తోంది. దీని ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కు గోధుమ సహాయాన్ని పంపడానికి మొదటి షిప్మెంట్ 2017లోనే జరిగింది. ఇప్పటికే భారత్ తన కమిట్మెంట్ $120 మిలియన్ పూర్తి చేసింది. గత ఏడాది ఆగస్టులో లాస్ట్ ట్రాన్స్ఫర్ అయిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అమెరికా 2025 సెప్టెంబర్ 29 నుంచి ఇరాన్ పై ఆంక్షలు విధించింది. చాబహార్ ను కూడా ఇందులో చేర్చింది. కానీ భారత్ కు ప్రత్యేకంగా
తాత్కాలికంగా 6 నెలల మినహాయింపునిచ్చింది. అది ఏప్రిల్ 26, 2026 వరకే ఉంటుంది. ఈ మినహాయింపును పెంచాలని ఇప్పుడు భారత్ అమెరికాతో చర్చలు జరుపుతోంది. ఇది ఎగ్జిట్ కాదు, మిడిల్ పాత్ అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కానీ యుద్ధ పరిస్థితులతో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గడం అసాధ్యంలా కనిపిస్తోంది. ఇరాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న ట్రంప్ ఆ దేశ పోర్టులని దిగ్బంధించాడు. చాబహార్ పోర్టుకు ఇదే వర్తిస్తుంది. ముందే చెప్పుకున్నట్టు చాబహార్ కేవలం పోర్టు కాదు, సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపే గేమ్ చేంజర్. దీనివల్ల మధ్యాసియా, ఆఫ్ఘనిస్తాన్ కు షిప్పింగ్ టైం 40 నుండి 60% తగ్గుతుంది. ఖర్చు కూడా సగానికి తగ్గుతుంది. తెలంగాణ, ఏపీ రైస్, ఫార్మా, ఐటీ ప్రొడక్ట్స్ సులభంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. హైదరాబాద్ బిజినెస్ లాభపడుతుంది. ఆఫ్ఘన్ మినరల్స్, ఇరాన్ ఆయిల్ సరుకులు సులభంగా భారత్కు వస్తాయి. భారత్ ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది. పోర్ట్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్ లో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ పూర్తయితే భారత్ ఎక్స్పోర్ట్స్ డబుల్ అవుతాయి. పాక్ చైనా స్నేహానికి ఈ పోర్టు ద్వారా భారత్ కౌంటర్ ఇవ్వగలదు. ఆఫ్ఘనిస్తాన్ కు గోధుమల సాయాన్ని పెంచొచ్చు. ఇరాన్ నుంచి వచ్చే చమురు, డ్రై ఫ్రూట్స్ వల్ల ఇండియాలో వాటి ధరలు తగ్గొచ్చని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. మన ఎక్స్పోర్ట్ పెరిగితే రూపాయి వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. కానీ అమెరికా ఆంక్షల వల్ల మళ్లీ కథ మొదటికొస్తోంది. అయితే ఈ పరిస్థితులు వస్తాయని భారత్ ముందే గ్రహించింది. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో పోర్టుకు నిధులు కేటాయించలేదు. 2025-26లో చాబహార్ పోర్టు అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 400 కోట్లు కేటాయించింది. తొలుత బడ్జెట్ అంచనాలో 100 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని సవరించిన అంచనాల్లో ప్రభుత్వం 4 రెట్లు పెంచి 400 కోట్లకు చేర్చింది. కానీ 2026-27లో జీరో ఉంది. విదేశాంగ శాఖ చెప్పినట్లు $120 మిలియన్ కమిట్మెంట్ పూర్తయింది కాబట్టి కొత్త నిధులు అవసరం లేదు. ఇది ఎగ్జిట్ కాదు, పాజ్ అని అధికారులు చెప్పారు. అమెరికాతో చర్చలు ఫలిస్తే చాబహార్ పోర్టును భారత్ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఇరాన్ యుద్ధం చర్చలు జరిపే వాతావరణాన్ని కలిగించడం లేదు. కానీ భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గదు. ఎందుకంటే చైనాకు బ్రేక్ వేయడానికి ఇది మనకు కీలకం. లేదంటే ఈ ప్రాంతంలోని దేశాలకు చైనా దగ్గరవ్వగలదు. అది ఇండియాకి సమస్య. ఇది 3 ఏళ్లలో పూర్తిగా పూర్తయ్యే ఛాన్స్ ఉందని ఫస్ట్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు పొడిగించకపోతే అక్కడ పనిచేసే భారత కంపెనీలు అమెరికా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ముద్రపడతాయి. మోడీ ప్రభుత్వం ఇప్పటికే $120 మిలియన్ పెట్టుబడి పెట్టింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయినందున రాజకీయ, చట్టపరమైన రిస్క్ ఉన్నప్పుడు ప్రత్యక్ష యాజమాన్యాన్ని కొనసాగించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భారత్ భావిస్తోంది. అయితే అమెరికా ఇరాన్ శత్రుత్వం మధ్య చిక్కుకోకుండా ఉండడానికే భారత్ ఈ మార్గాన్ని ఎంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యక్ష యజమానిగా ఉండడానికి బదులుగా భారత్ ఒక భాగస్వామిగా లేదా ఆర్థిక, సాంకేతిక సలహాదారుగా తన పాత్రను కొనసాగించాలని భావిస్తోందంటున్నారు. దీనివల్ల తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికా ఆంక్షలకు గురి కాకుండా ఉండొచ్చనేది ప్లాన్. మొత్తంగా చాబహార్ పోర్టు నుండి భారత్ పూర్తిగా తప్పుకోవడం లేదు. కేవలం ఆంక్షల ఒత్తిడి నుండి బయటపడడానికి తన బాధ్యతల్ని ఇరాన్ సంస్థకు బదిలీ చేస్తోంది. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి భారత్ మళ్లీ తన పాత్రను పెంచుకునే అవకాశం ఉంది.